ఆ కార్యక్రమంలో అవినీతి, ప్రధాని మోడీపై ఆరోపణలు. ఇది మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్. ఇంతకీ ఏ కార్యక్రమం? ఆయన ప్రధాని మోదీ పైన ఆరోపణలు చేస్తున్నారనేదే కదా మీ డౌట్. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కోటి సంతకాలు సేకరించి దాన్ని గవర్నర్కి సమర్పించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడారు. మరి యోగాంధ్ర గురించి ఆయన కీలక కామెంట్స్, అదేవిధంగా ఋషికొండ గురించి కూడా చేశారు. మరి ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్లో ఆ యోగాంధ్రలో అవినీతి జరిగిందని సేమ్ ప్రధాని మోదీ పైన ఆరోపణలు చేశారంటారా? ప్రధాని మోదీ వరకు వెళ్ళలేక యోగా గురించే మాట్లాడారా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆయన కామెంట్స్ని? అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదన్నా ఒక దేని గురించైనా ఒక కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు అంటే ఫస్ట్ ప్రజలందరికీ అర్థమైపోతుంది ఏంటి అంటే ఇతనికి అస్సలు అవగాహన లేదు దాని పట్లని. ఏదైనా అంతే. ఏంటి అంటే దేని గురించైనా మాట్లాడండి. గతంలో ఎందుకు మన విజయవాడ వెళ్ళాడా భవానీపురం ఫ్లాట్లు తొలగింపు గురించి, ఆవిడ పక్క నుండి పాపం 250 కోట్లు అవుతాయండి అని చెప్తుంటే 150 కోట్లు అంటున్నాడు ఈయన. అంటే ఈయన మనసులో అనుకున్నది స్క్రిప్ట్లో ఉన్నదే చెప్తాడు. ఇప్పుడు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కోటరీ అని చెప్పి విజయసాయి రెడ్డి అంటూ ఉంటాడు కదా, ఆ కోటరీ వాళ్ళంతా ఏం చెప్పారంటే ఇదిగో మన ఋషికొండ ప్యాలెస్ గురించి మనం విపరీతంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలంటే అసలు వాళ్ళు చేసిన వాటిని ఏదో క్రియేట్ చేసి మనం ఏ విధంగా చెప్పాలి అనేది వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఇక్కడ. దాని గురించి వీళ్ళేంటి ఈ రోజున యోగాంధ్రకి 150 కోట్లు 160 కోట్లు అయింది. అక్కడ అయింది 62 కోట్లు. అది కూడా 90% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్. అదే అక్కడ ప్రెస్ మీట్లోనే డైరెక్ట్గా వెనక నుంచి ఎవరో 130 కోట్లు అంటుంటే ఈయన 330 కోట్లు అని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు. అంతే, నేను అనుకున్నదే చెప్తా, ఎవరన్నా అనేది నేను చెప్పనంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు కూడా అర్థం చేసుకోరు ఆయన్ని. మళ్ళీ ఇలాంటి డిబేట్లు పెట్టేసి అరే జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడాడు ఇలా మాట్లాడాడు అంటారు. పాపం అమాయకుడు, మందులు అయిపోయినాయో మందులు వేసుకోలేదో కనీసం టెస్టుల కన్నా వెళ్ళాడో లేదని ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితులు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇట్లాంటి ఆరోపణలన్నీ. మరి ఈయన మాట్లాడిన మాటలు నిజంగా మోడీ గారినే మాట్లాడారా, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్గా అన్నీ అననట్టుగా ప్రధాని మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తారా? అంత లేదు అని చెప్పి కొందరు అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? అసలు నక్కకి నాగలోకానికి అంతేడా ఉంది. అసలు అనుకోవటానికి కూడా పనికిరాడు జగన్మోహన్ రెడ్డి. వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలని, దేంట్లోనైనా సరే మనం సమవుజ్జిగా ఉంటే దేనికైనా ఒక అర్హత హక్కు ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు, 16 నెలలు జైల్లో ఉన్నారు. A1 ముద్దాయి, CBI ఇంకా బోలెడని కేసులు ఉన్నాయి, 32 ED కేసులు ఉన్నాయి. ఇంక ఈ విధంగా చెప్పుకోబడి తల్లిని చెల్లిని గెంట్లోంచి గెంటేశాడు, ఇంకో బాబాయిని గొడ్డలతో వేసేశాడు. బాబాయ్ కూతురు ఈ రోజున న్యాయం కోసం పోరాడుతుంది. మరి గంజాయి బ్యాచ్కి అరికాలు కోటింగ్ ఇస్తే వెళ్ళి పరామర్శించాడు. బెట్టింగ్ రాయుడికి మరి విగ్రహావిష్కరణ చేశాడు. 4 కోట్లు పెట్టి అక్కడ సెట్టింగ్ చేశాడు దేవుడి దేవస్థానాన్ని. మరి తర్వాత 500 కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలెస్. ఇంత గొప్ప 2029లో జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు కదా. ఎలా వస్తాడు? వైసీపీ కీలక నేతలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి 2029లో వచ్చేది మేమే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని జైలుకి మైండ్ అప్లై చేస్తే ఏఐ ఇద్ది కదా, ఏఐలో వీళ్ళు క్రియేట్ చేసుకొని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి అనే నేను అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే చెప్పుకోవాలి. అంతకు మించి ఎవరేం చేయలేరు. అంటే వాళ్ళ భ్రమ అనుకోవాలా, భ్రమ పెడుతున్నారు అనుకోవాలా, వాళ్ళు భ్రమ పడుతున్నారు అనుకోవాలో తెలియని పరిస్థితి. 2029లో మేమే వస్తామని ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పడం, జగన్మోహన్ రెడ్డి వచ్చేదే లేదని చెప్పి మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడం ఏ విధంగా చూడాలి? రెండి వై నాట్ 175 అన్నాడు. ఎందుకు రాదు రజనీ అని మాట్లాడాడు. వచ్చాడా? రాలేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. 11 పరిమితం అయిపోయి 11 ఎమ్మెల్యేగా పులివందల పులిలాగా మచ్చలు లేని పులిలాగా మిగిలిపోయాడు. మరి ఈ రోజు చూస్తే వాతలు పెట్టుకున్నా కూడా మచ్చలు వచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, పులి అని చెప్పుకోవడానికి. ఇట్లాంటి పరిస్థితిలో ఉన్న ఈయన మరి ఏం మాట్లాడతాడు, ఏ విధమైన మెసేజ్ ఇస్తాడు? నేను వాళ్ళు జెండాలు పట్టుకొని వచ్చారు మహిళలు. పాపం ఒక ఛానల్ అతను వెళ్ళి మైకి పెట్టేసి, అమ్మ ఏంటి మీరు ఎవరినన్నా వ్యతిరేకిస్తున్నారా, మీరు ఈ జెండాలు పట్టుకొని వచ్చాడు. అబ్బాయి మేము ఎవరిని వ్యతిరేకించట్లేదు, ఏదో వచ్చాం పిలిస్తే మాకు సంబంధం లేదన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఇంకా ఇంతకంటే ఇంకేముండి చెప్పు? ఇంత దారుణంగా ఉన్న ఆయన మొన్న ఆయన గ్రాఫ్ గురించి మాట్లాడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ గురించి. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఇది, చంద్రబాబు నాయుడు గ్రాఫ్ అది. మరి ఇంకేం చెప్పుకోవాలి మనం? వీళ్ళ గ్రాఫులు, వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళ పరిస్థితి, వీళ్ళ మాటలు, ప్రెస్ మీట్లు. కనీసం ఈయన 1,000 సంతకాలు అన్నాడు. ఆయన అంటున్నాడు 1,04,11,000 చిల్లర వచ్చినాయి అంటున్నాడు. కనీసం ఈ 11 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు, దాంట్లో వాళ్ళు కూడా పెట్టుండ్రు. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టుండ్రు. ఆయన సంతకం వచ్చిద్దో రాదో కూడా అందరికీ డౌటు. ఎందుకంటే చూసి చదవలేడు కదా, లెక్కలు కూడా సరిగ్గా రావు. ఇట్లాంటి వీళ్ళు ఆంధ్ర గురించి, యోగాంధ్ర గురించి, యోగాంధ్ర జరిపిన కార్యక్రమం గురించి
మరి అక్కడ జరిగిన ఖర్చు గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని యోగాంధ్రాన్ని నిర్వహించింది. మోడీ గారు కూడా ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనకు తెలిసింది, యోగాకు కూడా. మరి అలాంటిది ఇప్పుడు యోగా గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అంటే డైరెక్ట్ అటాక్ నరేంద్ర మోదీ గారినేనా? అసలు ఏం చెప్పారంటారు? ఆయనకి ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఈ పీపీపీ మోడల్ గురించి, ఇది అయిపోయిన తర్వాత ఋషికొండ ప్యాలెస్నికి ధీటుగా సమాధానం చెప్పాలంటే దాంట్లో పెట్టిన ఖర్చు, యోగాంధ్ర పెట్టిన ఖర్చుని మనం మాట్లాడాలనేది. అలా చేసి ఇలా చేసి ఆయనకు అనుకోకుండానే మోడీ గారిని అనేశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కూర్చొని అదే సినిమాలో రవితేజ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు, అరే నా కొంప కొల్లేరైపోయిందిరా ఇంకేముందిరా అని, అట్ట ఏడుస్తూ కూర్చున్నాడు నెత్తిన కండ వేసుకొని, వైఎస్ఆర్సీపీ పార్టీ కండ వేసుకొని ఏడుస్తున్నాడు. ఎందుకంటే అరే మీ తెలివితేటలు తగలయ్యా, మీరు ఏమి ఇచ్చారో స్క్రిప్ట్ మాకు తెలియదు, కానీ మొత్తానికైతే మీరు ఇచ్చిన స్క్రిప్ట్లో ఫ్లోలో నేను వెళ్ళిపోయి మోడీ గారిని అనేసాను, మరి నా పరిస్థితి ఏంటి అని. ఈరోజు మీరు చెప్పిన ప్రకారమే ఋషికొండ ప్యాలెస్ చూసుకుంటే 600 కోట్లు ఖర్చు చేసి నిర్మించింది. అది ఇప్పుడు ప్రస్తుతం దేనికి పనిచేయట్లేదు. మరి యోగాంధ్రాన్ని చూసుకుంటే మీరే చెప్పారు 60 కోట్లు అయిందని. అది ఆరోగ్యానికి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో మన అందరికీ తెలిసిన విషయమే. మరి రెండింటినీ బేరీజ్ వేసుకోవడం వల్ల ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెస్ చేశారు దాన్ని? ఆయనకు అసలు ఆలోచన జ్ఞానం ఉంటేనేగా దేనికి తేడాలు కానీ దానివల్ల ఉపయోగాలు కానీ అవేమి తెలియక ఈ కర్మ 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఏం జరిగింది, 30 సంవత్సరాలు రాష్ట్రం ఎందుకు వెనక్కి వెళ్ళింది, మరి ఈయన కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు ఇట్లా అయిపోతాను ఎందుకంటాడు, మళ్ళీ నేను వస్తే ఒక్కొక్కరిని జైల్లో పెట్టిస్తాను ఎందుకంటాడు, గ్రాఫ్ గురించి ఎందుకు మాట్లాడతాడు, వీటి గురించి అర్థమైతే మరి ఆయన ఉన్నాడు వీళ్ళ ఐటీ మినిస్టర్ అప్పట్లో, కోడి గుడ్డు పెట్టాలి గుడ్డు పిల్లవ్వాలని చెప్పేసి. ఈ కోడిగుడ్డు మీద ఈకలు బీకే కార్యక్రమంలో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి బేరీజులు వాటి మధ్య తేడాలు లేకపోతే ఇంకోటి ఎలా తెలుస్తాయి? వేస్ట్ ఇంకా చెప్పుకోవటం కూడా పాపం వీళ్ళ గురించి. మరి మొత్తానికి ఇవన్నీ పక్కన పెడితే నిన్న గవర్నర్ దగ్గర ఏం జరిగిందంటారు? నిజంగా 1 కోటి సంతకాలు సేకరించారా? మరి ఆయన ఈ ట్రక్కులకు జెండా ఊపి మరి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు, ఎలా సాగిందంటారు? ఓ పెద్ద డస్ట్బిన్ చూసుకొని ఆ డస్ట్బిన్లో యూజ్ మీ అని ఉండేది కదా, ఓ ఇదేదో నన్ను యూజ్ మీ అని అంటుందని చెప్పేసి దాంట్లో వేసి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇదైతే వాస్తవం. ఆయనకు తెలియదు పాపం ఏది ఎలా ఉపయోగించుకోవాలో, దాన్నైనా ఉపయోగించుకున్నాడని ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఎందుకంటే గతంలో భార్య సతీ సమేతంగా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడు కూడా ఎవరినన్నా కలిస్తే ఢిల్లీ పెద్దలతో కానీ విఐపీలతో ఎప్పుడు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడ జరిగిన విషయాన్ని ఎప్పుడు మాట్లాడు. నిన్న కూడా అంతే జరిగింది. లోపల ఏం జరిగింది ఏం మాట్లాడారనేది మాత్రం తప్ప మిగతావన్నీ మాట్లాడతాడు సంబంధం లేనివి. మరి ఇంకా మనం ఏం మాట్లాడతాం? ఆల్రెడీ మెడికల్ కాలేజెస్ గురించి కోర్టుకు వెళ్ళారు. కోర్టులో పీపీపీ మోడల్లో కడితే తప్పేంటి అని కూడా ప్రశ్నించింది. కానీ మరి ఇప్పుడు గవర్నర్ దగ్గరికి ఏదైతే సంతకాలు సేకరించి తీసుకెళ్ళాము అంటున్నారో మళ్ళీ వాటిని కూడా కోర్టులో సబ్మిట్ చేస్తారంట. ఈ వ్యూహాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ కోర్టు ఏమని చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైన దానికి సంబంధించిన అమౌంట్ లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు మరి ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకోవటం వల్ల త్వరగా ఇవి ఏదైతే మనం అనుకున్న మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవ్వటం, అటు ఏవైతే వైద్య విద్యార్థులకి అందుబాటులోకి రావడం 2026-27 సంవత్సరానికి అకాడమిక్ ఇయర్కి అన్నీ కూడా సజావుగా జరిగిపోతాయి. మరి అదే స్టేట్ గవర్నమెంట్ డబ్బులే పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలైనా జరగని పని కాబట్టి దీనికి ఆమోదం తెలపొచ్చు అనేది తన అభిప్రాయం తను తెలియజేసింది. కానీ ఎడ్డవంటే తెడ్డవనే వాళ్ళు, గుడ్డు పెట్టాలి లేకపోతే కోడి పిల్లవ్వాలని చెప్పే ఇట్లాంటి సాకులు చెప్పేవాళ్ళు, వీళ్ళకేమీ అవగాహన ఉండిద్ది. రేపు కోర్టులో ఇస్తే మళ్ళీ ముట్టుకాయలు వేయించుకుంటారు గట్టిగా. ప్రపంచంలో ఎవరికి వేయనన్ని ముట్టుకాయలు 2019 నుంచి 24 మధ్య వేయించుకున్నారు. రంగులు వేసే విషయంలో, తీసే విషయంలో ప్రతి ఒక్క దానికి ముట్టుకాయలే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. మళ్ళీ ఈ రోజున కూడా ముట్టుకాయలు వేయించుకుంటారు. ఎందుకంటే వీళ్ళు కాంట్రాక్టుల గురించి కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అంటే డైరెక్ట్గా మళ్ళీ జే ట్యాక్స్ కట్టాల్సిందే, నాకు కట్టకపోతే మళ్ళీ నేను వస్తాను ఏదో చేస్తానని బెదిరింపులు. అధికారంలో ఉన్నప్పుడు బెదిరించి, అధికారం కోల్పోయాక బెదిరించి, మళ్ళా ఏ మొహం పెట్టుకొని ఈ పేపర్లను తీసుకెళ్ళి అతను అక్కడ కోర్టులో పెడతాడు. అసలు ఎక్కడా కూడా వీళ్ళకి కొంచెం కూడా అవగాహన లేదు. చేసిన తప్పులు, ఆ తప్పులు సర్దుకోపోగా ఆ తప్పుల్ని అంటే కనపడకుండా చేసుకోవడం కోసం ఇంకా 4 తప్పులు చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ చేసుకుంటా పోతే రేపు 11 కాదు కదా పెద్ద గుండు సున్నాలు మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ.